పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో ఒక వాగ్దానాన్ని మనం చదువుకొని ధ్యానించుకొని ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40 అధ్యాయము 29 వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే. దేవుడి పరిశుద్ధ ఈ వాగ్దానాన్ని నిత్యముగా ఈరోజు మన పట్ల ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చును కాక. నిజంగా మనం దేవుని యొక్క బిడ్డలుగా ఎంత గొప్ప ధన్యులో చూడండి. ఎందుకంటే ఈ లోకంలో ప్రజలు సొమ్మసిల్లుతారు, అనేక మంది బలహీనలు అవుతారు. కానీ ఇక్కడ బలం అనేది మన దేవుని నుంచి వస్తుంది అని ఎంత మనకి సంతోషం అండి. మన సొమ్మసిల్లినప్పుడు బలము ఆయన ఇస్తున్నాడని తెలిసినప్పుడు మనకి ఎంతో సంతోషం కలుగుతుంది. మనం శక్తి లేనప్పుడు మనకి బలాభివృద్ధి కలగజేస్తాననే దేవుడు మనకు ఉన్నప్పుడు, మనకు ఉన్నాడని తెలిసినప్పుడు మనకి ఎంతో ఆనందాన్ని తీసుకొస్తుంది, అతిశయాన్ని కలుగజేస్తుంది. మరి ఈ లోకంలో మనుషులైతే దేవుని నమ్మలేని వారు, వారికి తెలియదు. కానీ దేవుని మహాకృపను బట్టి శక్తి, బలము అనేది ఎక్కడి నుంచి రావాలో, ఎలా వస్తుందో అదంతా మనకి పరిశుద్ధ గ్రంథం ఇచ్చి దేవుడు తన ద్వారానే మనకి సమస్తం కూడా అనుగ్రహిస్తున్నానని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీ బలము, నీ శక్తి అది నీది కాదు, అది నాది కాదని మనం ఎప్పుడైతే దేవుని మీద ప్రతిరోజు కూడా ఆధారపడతామో ఈ వాగ్దానము ఈరోజు దేవుడు నిశ్చయంగా మన పట్ల నెరవేరుస్తాడు. ఇంతవరకు నెరవేర్చాడు, ఇక ముందు కూడా ఆయనే మనకు శక్తిని, బలాభివృద్ధిని కలుగజేసి ఈ వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. దేవుడు నిశ్చయముగా ఈ వాగ్దానం మన ఎడల, మన బిడల ఎడల, మన కుటుంబాల ఎడల నెరవేర్చి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రేమ గల పరలోక తండ్రి, మీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, సొమ్మసిల్లినప్పుడు బలం ఇచ్చేవాడు నీవే, శక్తిహీనంగా ఉన్నప్పుడు మాకు బలాభివృద్ధి కలగచేవాడు నీవే. ఇంతవరకు నాయనా మేము పుట్టింది మొదలుకొని, మేము రక్షణ పొందు మొదలుకొని ప్రభా, ఇదిగో తండ్రి మాకు నాయనా బలం ఇచ్చిన దేవుడువు, నాయనా మాకు బలాభివృద్ధిని, శక్తినిచ్చిన దేవుడు ప్రభా. మా శక్తి కాదు, మా బలం కాదు, నీ శక్తిని బట్టి, నీ బలమును బట్టి ఇంతవరకు నడిపించిన రీతిగా ఇక ముందుకు కూడా మీరు నడిపించమని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కొక్కరిని ప్రభా నాయన మీ బలముతో, మీ శక్తితో నింపమని నాయన ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరు నీ శక్తితో నింపబడదురు గాక, నీ బలముతో నింపబడదురు గాక. ఇది వింటున్నవారు, ఇది చూస్తున్నవారు నజరుడైన యేసుక్రీస్తు నామములో గొప్ప బలాభివృద్ధి పొందుదురు గాక. పరిశుద్ధాత్ముడా మీరే బలంగా మీ బిడ్డల పట్ల క్రియ చేయండి నాయన. ఏ బలహీనతలు ఉన్నారు, వ్యాధులు ఉన్నారు, ఆ సమస్యలు ఉన్నారు నాయన, ఆ బలహీనతలు ఉన్నారు, వాటన్నిటిలోంచి బయటకు తీసుకురాగల సర్వశక్తి గల దేవుడు నీవే ప్రభా. నీ కార్యమునికి అప్పగిస్తున్నాం, నీ చేతులకు అప్పగిస్తున్నాం, నీ చిత్తానికి అప్పగిస్తున్నాం. మీరే సంపూర్ణంగా తండ్రి ప్రతి ఒక్కరిని మీతో నింపివేసి బలాభివృద్ధి ప్రతి ఒక్కరి పట్ల కనబరచమని, ప్రతి ఒక్కరూ శక్తివంతులుగా, బలవంతులుగా నాయన నిన్ను మహిమపరచడానికి సిద్ధపరచమని, మీ కొరకు ప్రతి ఒక్కరిని ఈ బలముతో ఆవరించి మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని మా పరలోక తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.